అగ్రి సెంట్రల్ వారి పొలం కబుర్లు కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం. నమస్కారం. ఈరోజు మనం వ్యవసాయ అనుబంధ రంగాల్లో ఒక ముఖ్యమైన పథకం గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందాం. తప్పకుండా. భారత ప్రభుత్వం అందిస్తున్న జాతీయ పశు మిషన్ అంటే నేషనల్ లైఫ్ స్టాక్ మిషన్ NLM గురించి, ముఖ్యంగా గొర్రెలు లేదా మేకల పెంపకం యూనిట్లు పెట్టుకోవాలనుకునే వారికి ఇది ఎలా ఉపయోగపడుతుందనే దానిపై, ఆ విషయంపై మనం దృష్టి పెడదాం. అవునండి, ఇది చాలా మంచి టాపిక్. ఎందుకంటే ఈ పథకం కింద దాదాపు 50 లక్షల రూపాయల వరకు సబ్సిడీ పొందే అవకాశం ఉంది. 50 లక్షల? అది చాలా పెద్ద మొత్తం గదా. అవును. పశుసంవర్ధక రంగంలోకి కొత్తగా అడుగుపెట్టాలనుకునే వారికి, రైతులకు, యువ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ఇది నిజంగా ఒక పెద్ద వరం లాంటిది. మరి రోజు దీని వివరాలు, ప్రయోజనాలేంటి, ఎవరు అప్లై చేసుకోవచ్చు, ఆ ప్రక్రియ ఎలా ఉంటుంది, ఇవన్నీ చూద్దామా? ఖచ్చితంగా. అన్ని విషయాలు వివరంగా చర్చిద్దాం. సరే, ముందుగా అసలు ఈ జాతీయ పశు మిషన్ NLM అంటే ఏమిటి, దీని నేపథ్యమేంటి కొంచెం చెప్తారా? తప్పకుండా. ఇది కేంద్ర పశుసంవర్ధక మరియు పాడి పరిశ్రమ మంత్రిత్వ శాఖ వాళ్ళు అమలు చేస్తున్న పథకమండి. నిజానికి ఇది 2014-15లోనే మొదలైంది. ఓ, అప్పటినుంచే ఉందా? అవును. అయితే 2021-22లో కొన్ని ముఖ్యమైన మార్పులు చేసి కొత్త లక్ష్యాలతో దీన్ని మళ్లీ పునరుద్ధరించారు. ఇది కేవలం పశువుల సంఖ్య పెంచే పథకం మాత్రమే కాదు. అంటే దీని వెనక ఇంకా పెద్ద లక్ష్యాలున్నాయంటారా? ఖచ్చితంగా. ప్రధానంగా చూస్తే పశుసంవర్ధక రంగంలో వ్యవస్థాపకతను, సొంతంగా వ్యాపారాలు, యూనిట్లు పెట్టడాన్ని ప్రోత్సహించడం దీని ముఖ్య ఉద్దేశ్యం. దాంతోపాటు ఇప్పుడున్న పశువుల ఉత్పాదకత పెంచడం, గ్రామీణ ప్రాంతాల్లో కొత్త ఉపాధి అవకాశాలు కల్పించడం, ఇంకా రైతులు వాళ్ల ఉత్పత్తులు అమ్ముకోవడానికి మంచి మార్కెట్ సౌకర్యాలు కల్పించడం, ఇవన్నీ కూడా దీని లక్ష్యాలే. వీటన్నిటి ద్వారా ఫైనల్గా మన దేశంలో మాంసం, పాలు, గుడ్లు ఇలాంటి వాటి ఉత్పత్తి, లభ్యత పెంచడం, గ్రామీణ ఆదాయాలు పెంచడం, ఇంకా మన దేశం నుంచి పశు ఉత్పత్తుల ఎగుమతులు పెంచడం కూడా ఇవన్నీ దీని లక్ష్యాలు. వింటుంటే చాలా సమగ్రంగా అనిపిస్తోంది. ఇది కేవలం పశువుల పెంపకానికే కాకుండా మొత్తం ఆ వాల్యూ చైన్ అంటాం కదా, దాన్ని బలోపేతం చేసే ప్రయత్నంలాగా ఉంది. అవునండి, సరిగ్గా చెప్పారు. మరి ఈ పథకం కింద ఏ పశువుల పెంపకానికి సహాయం చేస్తారు? మనం గొర్రెలు, మేకలు అంటున్నాం, వాటికేనా లేక ఇంకా వేరేవి ఉన్నాయా? లేదు, దీని పరిధి ఇంకా పెద్దది. గొర్రెలు, మేకలతో పాటు కోళ్ల పెంపకం, పౌల్ట్రీ ఫారాలు పెట్టుకోవడానికి. ఓ, పౌల్ట్రీ కూడానా? అవును. పౌల్ట్రీకి, అలాగే పందుల పెంపకం యూనిట్లు స్థాపించడానికి కూడా సహాయం అందుతుంది. అంతేకాదు, గుర్రాలు, గాడిదలు, ఒంటెల పెంపకానికి కూడా ఆర్థిక సహాయం చేస్తారు. అదా సంగతి. చాలా ఆసక్తికరంగా ఉంది. ఇంకా చాలా ముఖ్యమైన విషయమేంటంటే, పశుపోషణలో మేత చాలా కీలకం కదా. అవునవును, ఖర్చులో సింహభాగం అదే ఉంటుంది. నిజమే. అందుకే నాణ్యమైన పశుగ్రాసం, దాణ ఫీడ్ మరియు ఫోడర్ ఉత్పత్తి చేసే యూనిట్లు పెట్టుకోవడానికి కూడా ఈ పథకం కింద గణనీయమైన సహాయం అందిస్తున్నారు. ఇది చాలా మంచి ఆలోచన. మేత ఖర్చు తగ్గితేనే కదా రైతుకు మిగిలేది. ఖచ్చితంగా. ఇది చాలా కీలకమైన అంశం. నిజమే. సరే, ఇక అసలు విషయానికొద్దాం. ఈ పథకం వల్ల దరఖాస్తుదారులకు అందే ముఖ్యమైన ప్రయోజనమేంటి? ఎవరు అప్లై చేసుకోవచ్చు? ప్రధాన ఆకర్షణ, ముఖ్య ప్రయోజనమంటే ఆర్థిక సహాయం. అది కూడా మూలధన సబ్సిడీ రూపంలో. మూలధన సబ్సిడీ అంటే మనం పెట్టే పెట్టుబడి, ఆ ప్రాజెక్ట్ కాస్ట్లో కొంత భాగాన్ని ప్రభుత్వమే భరిస్తుంది అన్నమాట. ఓకే. ఇక ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు ఆ జాబితా కూడా చాలా పెద్దది. మామూలు రైతులు, వ్యక్తిగతంగా ఎవరైనా సరే, సాధారణ పౌరులు కూడా అప్లై చేసుకోవచ్చు. వాళ్లతో పాటు రైతు ఉత్పత్తిదారుల సంఘాలు FPOలు, స్వయం సహాయక బృందాలు, SHGలు, జాయింట్ లైబిలిటీ గ్రూప్స్, JLGలు, కంపెనీల చట్టం కింద సెక్షన్ 8 కింద రిజిస్టర్ అయిన నాన్ ప్రాఫిట్ సంస్థలు, రిజిస్టర్డ్ సొసైటీలు, సహకార సంఘాలు, ఇలా చాలా రకాల గ్రూపులు, సంస్థలు కూడా అర్హులే. ప్రభుత్వం కేవలం వ్యక్తులనే కాకుండా గ్రూపులను, సంస్థలను కూడా బాగా ప్రోత్సహిస్తోందన్నమాట. ఇది మంచి విషయం. అవునండి. సమిష్టి వ్యవసాయానికి ఇది ఊతమిస్తుంది. మీరిందాక అన్నారు ప్రాజెక్ట్ ఖర్చులో 50% వరకు సబ్సిడీ వస్తుంది అని. దీనికి ఏమైనా గరిష్ట పరిమితులు, సీలింగ్ లాంటివున్నాయా? ఉన్నాయి. 50% అనేది బేసిక్ ప్రిన్సిపల్ అయినా, ఒక్కో రకమైన యూనిట్కు మాక్సిమం సబ్సిడీ ఎంత అనేది ఫిక్స్ చేశారు. ఉదాహరణకు చూస్తే, చెప్పండి. మనమిప్పుడు మాట్లాడుకుంటున్న గొర్రెలు లేదా మేకల పెంపకం యూనిట్, దీనికి కనీసం 100 ఆడజీవాలు, 5 మగజీవాలు ఉండాలి. ఓకే.
అలాంటి యూనిట్ పెట్టడానికి ప్రాజెక్ట్ ఖర్చులో 50% లేదా గరిష్టంగా 50 లక్షల రూపాయలు. ఈ రెండిట్లో ఏది తక్కువైతే అంత సబ్సిడీ వస్తుంది. అంటే ప్రాజెక్ట్ ₹1,00,00,000 50 లక్షలు వస్తుంది. ప్రాజెక్ట్ 80 లక్షలైతే 40 లక్షలు వస్తుందన్నమాట. అంతే. అలాగే కోళ్ల ఫారం అంటే 1000 పేరెంట్ బర్డ్స్ కెపాసిటీతో పెట్టాలంటే గరిష్టంగా 25 లక్షల వరకు 50% సబ్సిడీ. పందుల పెంపకం యూనిట్ అంటే 100 పందులు 10 మగ పందులతో దానికి గరిష్టంగా 15 లక్షల వరకు 50% సబ్సిడీ. ఓకే. గుర్రం, గాడిద, ఒంటె లాంటి వాటికి కొంచెం తక్కువ, గరిష్టంగా 3 లక్షల నుండి 5 లక్షల వరకు 50% సబ్సిడీ. ఇక ఇందాక మనం చెప్పుకున్న పశుగ్రాసమేత యూనిట్ ఉంది కదా, అవును, ఫీడ్ ఫోడర్ యూనిట్. దానికి కూడా గొర్రెల మేకల యూనిట్లాగే గరిష్టంగా 50 లక్షల రూపాయల వరకు 50% సబ్సిడీ ఇస్తారు. వావ్! గొర్రెలు, మేకలు ఇంకా పశుగ్రాసం యూనిట్లకు 50 లక్షల వరకు సబ్సిడీ అంటే ఇది నిజంగా చాలా పెద్ద ప్రోత్సాహం. అవునండి, చాలా ఆకర్షణీయమైన మొత్తం ఇది. అయితే ఒక సందేహం, ఈ సబ్సిడీ డబ్బుల్ని దేనికి వాడొచ్చు, దేనికి వాడకూడదు, ఏమైనా రూల్స్ ఉన్నాయా? ఉన్నాయి. అది చాలా ముఖ్యమైన పాయింట్ అండి. ఈ సబ్సిడీ డబ్బులు కేవలం ప్రాజెక్టుకు సంబంధించిన మూలధన ఖర్చులకు అంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్కు మాత్రమే వర్తిస్తుంది. అంటే ఉదాహరణకి అంటే షెడ్లు కట్టుకోవడానికి, గొర్రెలు, మేకలు కొనడానికి, ఫీడ్ మిక్సింగ్ మెషీన్లు, చాఫ్ కట్టర్లు లాంటి యంత్రాలు, నీటి సౌకర్యం కోసం బోర్ వేయడం, పైపులు ఇలాంటి వాటికి వాడుకోవచ్చు. ఓకే. కానీ ప్రాజెక్టు కోసం కొత్తగా భూమి కొనడానికి గాని లేదా వ్యక్తిగత అవసరాలకు కార్లు, జీపులు లాంటివి కొనడానికి గాని ఈ సబ్సిడీ డబ్బులు వాడకూడదు. అది క్లియర్గా చెప్పారు. అర్థమైంది. అంటే పూర్తిగా బిజినెస్ ఇన్వెస్ట్మెంట్కే ఇది. మరి ఈ సబ్సిడీ మొత్తం ఒకేసారి ఇచ్చేస్తారా లేక ఎలా? లేదు, ఇది బ్యాక్ ఎండ్ సబ్సిడీ, బ్యాక్ ఎండెడ్ సబ్సిడీ పద్ధతిలో ఇస్తారు. బ్యాక్ ఎండ్ అంటే? అంటే మనం పని మొదలుపెట్టగానే డబ్బులు చేతికి రావు. పని పూర్తయ్యాక లేదా పని జరుగుతున్నప్పుడు దాన్ని బట్టి వస్తుంది. మొత్తం సబ్సిడీ అమౌంట్ని 2 సమాన వాయిదాలలో 2 ఈక్వల్ ఇన్స్టాల్మెంట్స్లో ఇస్తారు. ఓకే. మొదటి వాయిదా ఎప్పుడొస్తుంది? మొదటి వాయిదా మనం ప్రాజెక్ట్ పని మొదలుపెట్టి కొంత ఖర్చు పెట్టామని అధికారులు వెరిఫై చేశాక, లేదా మనం బ్యాంక్ లోన్ తీసుకుంటే ఆ లోన్ ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ రిలీజ్ అయ్యాక ఇస్తారు. మరి రెండో వాయిదా? రెండవ అంటే చివరి వాయిదా ప్రాజెక్ట్ మొత్తం పూర్తయి మనం డిపిఆర్లో చెప్పినట్టు యూనిట్ నిర్మాణం, పశువుల కొనుగోలు అన్నీ జరిగాయని అధికారులు వచ్చి తనిఖీ చేసి అంతా బావుంది అనుకున్నాక విడుదల చేస్తారు. అంటే ముందు మన దగ్గర కొంత డబ్బుండాలి లేదా లోన్ తెచ్చుకోవాలి. పని జరిగాక సబ్సిడీ వెనక్కి వస్తుందన్నమాట. అవునండి. అందుకే దరఖాస్తుదారుడు ముందుగా కొంత పెట్టుబడి పెట్టడానికి రెడీగా ఉండాలి లేదా బ్యాంక్ లోన్ పొందే అర్హత ఉండాలి. దీన్ని ఒక ఉదాహరణతో చెప్తే ఇంకా బాగా అర్థమవుతుందేమో కదా? తప్పకుండా. అనుకుందాం, ఒక రైతు 100 ఆడమేకలు 5 పొట్టేళ్లతో ఒక యూనిట్ పెట్టాలనుకుంటున్నారు. సరే. దీనికి షెడ్డు కట్టాలి, మేకలు కొనాలి, మేత, నీళ్లు, చిన్న చిన్న పరికరాలు అన్నిటికీ కలిపి వాళ్లు తయారు చేసిన డిపిఆర్ ప్రకారం మొత్తం ప్రాజెక్టు ఖర్చు 20 లక్షలు అనుకుందాం. ఓకే, 20 లక్షలు. ఇప్పుడు ఎన్ఎల్ఎం రూల్స్ ప్రకారం 50% సబ్సిడీ వస్తుంది కదా, అంటే 10 లక్షలు. అవును. ఈ ప్రాజెక్టు కాస్ట్ 20 లక్షలు అనేది గరిష్ట సబ్సిడీ లిమిట్ అయిన 50 లక్షల కంటే తక్కువే కాబట్టి ఆ రైతుకు పూర్తిగా 10 లక్షల సబ్సిడీ వస్తుంది. రైట్. అంటే 20 లక్షల ప్రాజెక్టుకు 10 లక్షలు ప్రభుత్వం ఇస్తుంది. మరి మిగిలిన 10 లక్షలు? ఆ మిగిలిన 10 లక్షలు దరఖాస్తుదారుడు అంటే ఆ రైతు తన సొంత డబ్బులు పెట్టుకోవాలి లేదా బ్యాంకు నుంచి లోనైనా తీసుకోవాలి. ఆ 10 లక్షలు తను ఏర్పాటు చేసుకోవాలి. అవును. ఆ 10 లక్షలు తాను పెట్టగలనని గాని లోను తెచ్చుకోగలనని గాని ప్రూవ్ చేసుకోవాలి. అప్పుడే ప్రభుత్వం ఇచ్చే ఆ 10 లక్షల సబ్సిడీ రిలీజ్ అవుతుంది. బాగా అర్థమైంది ఇప్పుడు. అంటే ఇది పూర్తిగా ఫ్రీ స్కీమ్ కాదు, మన భాగస్వామ్యం కూడా ఉండాలి. ఖచ్చితంగా. ఇది ఒక ప్రోత్సాహక పథకం. సరే, ఇప్పుడు దీనికి ఎవరు అర్హులు, ఎవరు కాదు అనే ఎలిజిబిలిటీ క్రైటీరియా గురించి కొంచెం వివరంగా చూద్దాం. మనం ముందే కొన్ని గ్రూపుల పేర్లు చెప్పాం. ఇంకేమైనా ముఖ్యమైన కండిషన్స్ ఉన్నాయా? ఉన్నాయండి. అర్హుల జాబితా వ్యక్తులు, ఎఫ్పిఓలు, ఎస్హెచ్జీలు, కంపెనీలు వగైరా మనం ముందే చెప్పుకున్నాం. వాటితో పాటు అప్లై చేసేవాళ్లు
కొన్ని ముఖ్యమైన షరతులు కూడా పాటించాలి. అవేంటి? 1 ప్రాజెక్టుకు అవసరమైన భూమి ఉండాలి. సొంత భూమి అయినా పర్లేదు, లేదా లాంగ్ లీజ్కు తీసుకున్నా పర్లేదు. లీజ్ అయితే ప్రాజెక్ట్ టైంకి సరిపడా లీజ్ అగ్రిమెంట్ ఉండాలి. ఓకే, ల్యాండ్ ఉండాలి. రెండోది? 2 పశుసంవర్ధక రంగంలో కొంత అనుభవం ఉండాలి, లేదా కనీసం ట్రైనింగ్ అయినా తీసుకునుండాలి, లేదా ఆ రంగం మీద మంచి అవగాహన స్కిల్స్ ఉండాలి. ఎందుకంటే ఊరికే డబ్బులొస్తున్నాయి కదా అని కాకుండా దాన్ని నడిపించే నాలెడ్జ్ ఉండాలి కదా. సబ్సిడీ పోగా మిగిలిన డబ్బులు, దాని మార్జిన్ మనీ అంటారు, అది పెట్టగలగాలి. సొంత డబ్బులైనా లేదా బ్యాంకు లోనైనా సరే. లోన్ అయితే బ్యాంకు వాళ్ళు అడిగే కండిషన్స్ కూడా మీట్ అవ్వాలి. ఇవి సహేతుకంగానే ఉన్నాయి. వ్యాపారానికి ఇవన్నీ అవసరమే. మరి ఎవరు అర్హులు కారు? ఎవరి అప్లికేషన్స్ రిజెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది? కొన్ని సందర్భాల్లో రిజెక్ట్ చేస్తారు. ముఖ్యంగా ఎవరంటే చెప్పండి. పశుసంవర్ధకంతో అసలు సంబంధం లేనివాళ్లు, లేదా కేవలం సబ్సిడీ కోసమే సరైన ప్రాజెక్ట్ ప్లాన్ అంటే డిపిఆర్ లేకుండా అప్లై చేసేవాళ్లు అర్హులు కారు. ఇందాక మనం అనుకున్నట్టు సబ్సిడీ రాని ఖర్చుల కోసం, అంటే ల్యాండ్ కొనడానికి, పర్సనల్ వెహికల్స్ కోసం డబ్బులడిగితే వాళ్లు కూడా అనర్హులే. రైట్. అలాగే బహుశా ఇంతకుముందే ఇలాంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాల కింద సేమ్ యూనిట్ కోసం సబ్సిడీ తీసుకున్నవాళ్లు మళ్లీ అదే కాంపోనెంట్ కింద అప్లై చేయలేకపోవచ్చు. ఇదొకసారి రూల్స్ చూసుకోవాలి. అంటే నిజంగా ఈ రంగంలో వ్యాపారం చేయాలనుకునే వాళ్లకి, సరైన ప్లానింగ్తో వచ్చే వాళ్లకే ఇది ఉపయోగపడేలా జాగ్రత్తలు తీసుకున్నారన్నమాట. అవునండి, ఇది మంచి విషయమే. సరే, ఇప్పుడు చాలా కీలకమైనది అప్లికేషన్ ప్రాసెస్. దరఖాస్తు ప్రక్రియ ఎలా ఉంటుంది? ఆన్లైనా ఆఫ్లైనా ఎలా చేయాలి? ఇది పూర్తిగా ఆన్లైన్ ప్రాసెస్ అండి. దీనికోసం కేంద్ర ప్రభుత్వం ఒక స్పెషల్ పోర్టల్ మెయింటైన్ చేస్తోంది. దాని అడ్రస్ nlm.udyamamitra.in. nlm.udyamamitra.in. ఓకే. ఈ ప్రాసెస్ని మనం కొన్ని స్టెప్స్గా చెప్పుకోవచ్చు. చెప్పండి. మొదటి స్టెప్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అండ్ అప్లికేషన్. ముందుగా ఈ పోర్టల్లోకి వెళ్లి రిజిస్టర్ చేసుకోవాలి. తర్వాత ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఉంటుంది. దాన్ని LAF లోన్ అప్లికేషన్ ఫామ్ అంటారు. లోన్ అవసరం లేకపోయినా అదే ఫామ్ నింపాలి. దాన్ని జాగ్రత్తగా పూర్తి చేయాలి. మన వివరాలు, ప్రాజెక్ట్ వివరాలు అన్నీ ఇవ్వాలి. ఓకే. రిజిస్ట్రేషన్, అప్లికేషన్ ఫిల్లింగ్ తర్వాత రెండవ స్టెప్ డాక్యుమెంట్స్ రెడీ చేసుకోవటం, అప్లోడ్ చేయటం. అప్లికేషన్తో పాటు మనకి కావలసిన డాక్యుమెంట్స్ అన్నీ స్కాన్ చేసి పోర్టల్లోనే అప్లోడ్ చేయాలి. ఏమేం కావాలో మనం తర్వాత మాట్లాడుకుందాం. ముఖ్యంగా డిపిఆర్ చాలా ఇంపార్టెంట్. రైట్. మూడో స్టెప్ ప్రాథమిక పరిశీలన. మనం అప్లికేషన్ సబ్మిట్ చేశాక స్టేట్ లెవెల్లో ఉండే ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీ SIA అధికారులు దాన్ని చూస్తారు. అంతా ఓకే అనిపిస్తే, ఒకవేళ మనం లోన్ అడిగి ఉంటే దాన్ని మనం ఏ బ్యాంక్ అయితే సెలెక్ట్ చేసుకున్నామో ఆ బ్రాంచ్కి ఆన్లైన్లోనే పంపుతారు. ఓకే. నాలుగో స్టెప్ బహుశా బ్యాంక్ ప్రాసెస్ ఏమో? అవును. నాలుగో స్టెప్ బ్యాంక్ లోన్ శాంక్షన్. ఒకవేళ అప్లై చేస్తే బ్యాంక్ అధికారులు మన అప్లికేషన్, డిపిఆర్ చూసి మన ఎలిజిబిలిటీ, ప్రాజెక్ట్ వయబిలిటీ అంతా చెక్ చేసి లోన్ శాంక్షన్ చేస్తారు, లేదా రిజెక్ట్ కూడా చేయొచ్చు. లోన్ ఓకే అయితే ఆ శాంక్షన్ లెటర్ని బ్యాంక్ వాళ్ళే NLM పోర్టల్లో అప్లోడ్ చేస్తారు. లోన్ శాంక్షన్ అయ్యాక ఐదో స్టెప్ స్టేట్ అండ్ సెంట్రల్ కమిటీల అప్రూవల్. లోన్ శాంక్షన్ అయ్యాక లేదా లోన్ లేకపోతే నేరుగా స్టేట్ లెవెల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ SLEC ఈ ప్రాజెక్ట్కు సబ్సిడీ ఇవ్వొచ్చని రికమెండ్ చేస్తుంది. ఆ రికమెండేషన్ బేస్ మీద ఫైనల్గా కేంద్ర పశుసంవర్ధక శాఖ అప్రూవల్ ఇస్తుంది. ఆ తర్వాతే డబ్బులొస్తాయా? అవును. ఆరో స్టెప్ సబ్సిడీ అండ్ ఫండ్స్ రిలీజ్. ఈ అప్రూవల్స్ అన్నీ వచ్చాక బ్యాంక్ లోన్ తీసుకుంటే మరియు ప్రభుత్వ సబ్సిడీ మొదటి విడత రిలీజ్ అవుతుంది. ప్రాజెక్ట్ పూర్తయ్యాక వెరిఫికేషన్ తర్వాత రెండో విడత సబ్సిడీ వస్తుంది. ప్రక్రియ కొంచెం పెద్దగానే ఉంది, కానీ అంతా ఆన్లైన్ అవ్వడం వల్ల ట్రాన్స్పరెన్సీ ఉంటుందని అనుకోవచ్చు. అవునండి, కొంచెం టైం పడుతుంది, కానీ ప్రాసెస్ క్లియర్గా ఉంది. మీరిందాక డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి అన్నారు కదా, ఏ డాక్యుమెంట్స్ ముఖ్యంగా రెడీగా ఉంచుకోవాలి? ఒక లిస్ట్ లాగా చెప్తారా? చెప్తాను. డాక్యుమెంట్స్ చాలా ముఖ్యం. సాధారణంగా అడిగేవి ఇవి: మన గుర్తింపు, అడ్రస్ కోసం ఆధార్ కార్డ్, పాన్ కార్డ్. ఓకే. ప్రాజెక్టు పెట్టే చోటు కోసం ల్యాండ్ డాక్యుమెంట్స్, మనదైతే పట్టాదారు పాస్బుక్, అడంగల్లాంటివి. లీజుకి తీసుకుంటే రిజిస్టర్డ్ లీజ్ డీడ్. సరే. ప్రాజెక్ట్ ప్లాన్ కోసం డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ DPR.
ఇది చాలా ముఖ్యం. ఇందులో ప్రాజెక్ట్ కాస్ట్ ఎంత, రాబడి ఎలా వస్తోంది, టెక్నికల్ డీటెయిల్స్ అన్నీ ఉండాలి. అవసరమైతే మంచి కన్సల్టెంట్ హెల్ప్ తీసుకోవడం బెటర్. నిజమే, డిపిఆర్ బాగుంటేనే లోన్ సబ్సిడీ వచ్చే అవకాశాలు ఎక్కువ. ఖచ్చితంగా. ఇంకా మన బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్ గత 6 నెలలది, ఒక క్యాన్సల్డ్ చెక్, ఓకే, మన పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు, కుల ధృవీకరణ పత్రం, వర్తిస్తే ఏమైనా ట్రైనింగ్ సర్టిఫికేట్స్ ఉంటే అవి, ఒకవేళ సంస్థ అయితే రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, ఆ సంస్థ బైలాస్, పాన్ కార్డ్ లాంటివి. రైట్. ఇంకో ముఖ్యమైనది, మనం లోన్ తీసుకోకుండా మన సొంత డబ్బులతోనే ప్రాజెక్టు చేస్తున్నామనుకోండి. అవును. అప్పుడు మనకు వచ్చే సబ్సిడీ అమౌంట్కి సమానంగా లేదా అంతకంటే ఎక్కువ విలువకి బ్యాంక్ గ్యారంటీ ఇవ్వాలి. దానికి సంబంధించిన ఒక డిక్లరేషన్ కూడా సబ్మిట్ చేయాలి. ఓ, ఇది ఇంపార్టెంట్ పాయింట్. లోన్ లేకపోతే బ్యాంక్ గ్యారంటీ కావాలి. అవును. ఇవే కాకుండా అప్లికేషన్ ఫామ్లో ఇంకా ఏమైనా స్పెసిఫిక్గా అడిగితే అవి కూడా జత చేయాలి. ఈ లిస్ట్ చూస్తుంటే అప్లై చేసే ముందే కొంచెం ప్లాన్ చేసుకుని ఈ డాక్యుమెంట్స్ అన్నీ రెడీ పెట్టుకోవడం చాలా అవసరం అనిపిస్తుంది. ముఖ్యంగా డిపిఆర్ మీద బాగా వర్క్ చేయాలి. అవునండి, హోంవర్క్ బాగా చేయాలి. మరిన్ని వివరాలు కావాలన్నా, అప్లై చేసేటప్పుడు ఏమైనా డౌట్స్ వస్తే హెల్ప్ కోసం ఎవరిని కాంటాక్ట్ చేయాలి? మంచి ప్రశ్న అడిగారు. సహాయం కోసం కొన్ని మార్గాలున్నాయి. చెప్పండి. ఒకటి, మనం ఇందాక చెప్పుకున్న ఎన్ఎల్ఎం పోర్టల్ nlm.udyamamitra.in లోనే కాంటాక్ట్ అస్ సెక్షన్ ఉంటుంది. అందులో సంబంధిత నోడల్ ఆఫీసర్ల డీటెయిల్స్, హెల్ప్ లైన్ నంబర్లు ఉంటాయి. ఓకే. 2, ప్రతి రాష్ట్రానికి ఒక స్టేట్ ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీ ఉంటుంది కదా, వాళ్లను కాంటాక్ట్ చేయొచ్చు. వాళ్ల డీటెయిల్స్ కూడా పోర్టల్లో దొరకొచ్చు, లేదా స్టేట్ యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ వెబ్సైట్ చూడొచ్చు. రైట్. 3, ఒక నేషనల్ టోల్ ఫ్రీ హెల్ప్ లైన్ నంబర్ కూడా ఉంది, 1800-123-6232. దీనికి కాల్ చేసి కూడా అడగవచ్చు. 1800-123-6232 నోట్ చేసుకున్నాను. అన్నిటికంటే బెస్ట్ ఏంటంటే, మన లోకల్గా ఉండే జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి జేడీఏహెచ్ ఉంటారు కదా, లేదా మండల పశు వైద్యాధికారి అయినా సరే వాళ్లని డైరెక్ట్గా కలవడం. అవును, అదింకా ప్రాక్టికల్గా ఉంటుంది. ఖచ్చితంగా. వాళ్లు మనకున్న డౌట్స్ని లోకల్గా ఉండే పరిస్థితులకు తగ్గట్టుగా మంచి సలహాలివ్వగలరు, గైడ్ చేయగలరు. చాలా ఉపయోగపడే సమాచారం ఇచ్చారు. జాతీయ పశు మిషన్ ముఖ్యంగా గొర్రెలు, మేకల యూనిట్లకిచ్చే ఈ 50% సబ్సిడీ, అంటే 50 లక్షల వరకు, ఇది నిజంగా గ్రామీణ ప్రాంతాల్లో ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ని, ఉపాధిని పెంచటానికి చాలా హెల్ప్ అయ్యే గొప్ప అవకాశం. దాన్ని వాడుకుంటే రైతులు, యువత ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి ఇదొక మంచి దారి చూపిస్తుంది. అయితే ఒకటి గుర్తుంచుకోవాలి కదా, కేవలం సబ్సిడీ వస్తుంది అని కాకుండా అసలు బిజినెస్ ఎలా చేయాలి, మార్కెట్ ఎలా ఉంది, ఇవన్నీ చూసుకోవడం ముఖ్యం. సరిగ్గా చెప్పారు. ఇది కేవలం ఒక ఆర్థిక చేయూత మాత్రమే. వ్యాపార సూత్రాలు పాటించాలి, మార్కెట్ అవకాశాలు చూసుకోవాలి, కష్టపడాలి. అప్పుడే సక్సెస్ అవుతారు. అంతిమ విజయం అనేది లబ్ధిదారుడి కృషి, వాళ్ల నైపుణ్యం, మార్కెట్తో వాళ్లకుండే లింకేజ్ పైనే ఆధారపడి ఉంటుంది. అవును, ఇది కేవలం స్టార్టింగ్ పుష్ మాత్రమే, మొత్తం జర్నీ కాదు. అంతే. చాలా చక్కగా వివరించారు. విన్నందుకు ధన్యవాదాలు. వ్యవసాయం, అనుబంధ రంగాల్లో వస్తున్న కొత్త ట్రెండ్స్, ప్రభుత్వ పథకాలు, రైతులకు ఉపయోగపడే మరిన్ని ఆసక్తికరమైన విషయాలతో మేము మీ ముందుకు వస్తూనే ఉంటాము. మా పొలం కబుర్లు ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. తదుపరి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. నమస్కారం.